వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని దుప్పలపల్లి గోదాంలో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మే 27న ఈ ఉప ఎన్నికకు పోలింగ్ జరిగింది. మొత్తం మీదుగా 72.44% ఓటింగ్ నమోదైంది. 3 ఉమ్మడి జిల్లాలో 605 పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లను 3 విడతలుగా లెక్కించే విధంగా ఏర్పాట్లు చేశారు. మొత్తం మీదుగా 96 టేబుళ్లపై ఓట్ల లెక్కింపునకు చేపడుతున్నారు. 3,36,013 ఓట్లను లెక్కించాల్సి ఉంది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం 2,800 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. ఇందులో 1,100 మంది కౌంటింగ్ సూపర్వైజర్స్తో పాటు కౌంటింగ్ అసిస్టెంట్లు, 37 మంది ఏఆర్ఓలు, 40 మంది తహసీల్దార్లను నియమించారు. 12 జిల్లాల నుంచి మరో 300 మంది సిబ్బందిని కేటాయించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో అభ్యర్థి గెలవకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా విజేతను ప్రకటిస్తారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని దుప్పలపల్లి గోదాంలో ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మే 27న ఈ ఉప ఎన్నికకు పోలింగ్ జరిగింది. మొత్తం మీదుగా 72.44% ఓటింగ్ నమోదైంది. 3 ఉమ్మడి జిల్లాలో 605 పోలింగ్ స్టేషన్లో నమోదైన ఓట్లను 3 విడతలుగా లెక్కించే విధంగా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా 96 టేబుళ్లపై ఓట్ల లెక్కింపును చేపడుతున్నారు. 3,36,013 ఓట్లను లెక్కించాల్సి ఉంది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం 2,800 ఓట్లు అధికారులు, సిబ్బందిని నియమించారు. ఇందులో 1,100 మంది కౌంటింగ్ సూపర్వైజర్స్తో పాటు కౌంటింగ్ అసిస్టెంట్లు, 37 మంది ఏఆర్ఓలు, 40 మంది తహసీల్దార్లను నియమించారు. 12 జిల్లాల నుంచి మరో 300 మంది సిబ్బందిని కేటాయించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో అభ్యర్థి గెలవకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా విజేతను ప్రకటిస్తారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. వరలక్ష్మి, మనం ప్రస్తుతం నల్గొండ పట్టణంలోని మేలదుప్పలపల్లి స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ వద్ద ఉన్నాం. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు మొదలైన ప్రక్రియ ప్రస్తుతం అయితే బండిల్స్ కట్టేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే ఉదయం ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో కూడా బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేయడం జరిగింది. మొత్తం 940 టేబుల్ ఏర్పాటు చేశారు. ఈ 940 టేబుల్ సంబంధించి ఒక్కో టేబుల్కు 4 నుంచి 6 సూపర్వైజర్, అదేవిధంగా అసిస్టెంట్ సూపర్వైజర్తో పాటు ఇద్దరు ఎన్నికల సిబ్బంది కూడా పాల్గొంటారు. అంటే ఒక్కో టేబుల్కు 4 నుంచి 6 సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. మొత్తం 3 షిఫ్ట్లు ఉంటాయి. 3 షిఫ్ట్లకు సంబంధించి 9 మంది సిబ్బంది పాల్గొంటారు. అయితే ఈ పోలింగ్ సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపు 3 గంటల తర్వాత కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం అయితే 25 అంటే బ్యాలెట్ బాక్సులకు సంబంధించి ఒక్కొక్క బ్యాలెట్ అంటే 3 ఉమ్మడి జిల్లాలు, 12 కొత్త జిల్లాలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు మొత్తం కూడా ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగింది. ఆ స్ట్రాంగ్ రూమ్లో సంబంధించి బ్యాలెట్ బాక్సులకు సంబంధించి పోలైనటువంటి ఓట్లను 25 బండల్స్గా కడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఆ కట్టినటువంటి బండల్స్ను కూడా ఒక ట్రేలో వేస్తారు. ఆ ట్రే నుంచి డ్రమ్ములో వేస్తారు. ఈ బండల్స్ కట్టేటువంటి ప్రక్రియ ఈరోజు మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. 25 బండల్స్ కట్టినటువంటి బ్యాలెట్ పేపర్లను అందులోటువంటి చెల్లని ఓట్లను మాత్రం తొలగించుకుంటూ కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ 52 మంది అభ్యర్థులకు సంబంధించి 52 ట్రేలు కూడా ఏర్పాటు చేస్తారు. 25 బండల్ సంబంధించి ఎవరికి మొదటి ప్రాధాన్యత ఓటు పడిందో అక్కడ 52 మందికి వేస్తూ వస్తుంటారు. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లు సంబంధించి సపోజ్ 3,36,013 ఓట్లు పోలైనటువంటి నేపథ్యంలో చెల్లని ఓట్లను పక్కన పెట్టి చెల్లిన ఓట్లకు సంబంధించి 50% ఒక ఓటు ఎక్కువ వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి సరైన మెజార్టీ రానట్లయితే రెండో ప్రాధాన్యత ఓట్ల
లెక్కింపు ఉంటుంది. అంటే రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి 52 మంది అభ్యర్థులు ఉంటారు కాబట్టి 52 మంది మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి 52 మందికి అంటే అతి తక్కువ ఓట్లు వచ్చినటువంటి 52 మంది అభ్యర్థిని సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు అక్కడి నుంచి కొనసాగుతుంది. ఆ రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి రెండో ప్రాధాన్యత ఓటు పడ్డ వారికి కూడా ఓట్ల బదలాయింపు జరుగుతూ ఉంటుంది. ఇలా కింది నుంచి ఎలిమినేట్ చేస్తున్నటువంటి క్రమంలో మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి ఎక్కువ వచ్చినటువంటి వారికి రెండో ప్రాధాన్యత ఓట్లు కనుక వారికి మెజార్టీ ఓట్లు పడ్డట్లయితే వారిని విజేతగా ప్రకటిస్తారు. అయితే ఈ ఓట్ల ప్రక్రియ అంతా కూడా 2 రోజులు కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఎవరికి కూడా స్పష్టమైన మెజార్టీ రానట్టు కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ పేరుకే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అయినప్పటికీ కూడా ఈ ఎన్నికను కూడా 3 ప్రధాన పార్టీలు చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ గౌడ్ కూడా ఈ గట్టి పోటీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి అశోక్ గౌడ్కు పట్టభద్రుల్లో మంచి పేరుంది. ఆయన గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇచ్చిన అంశం సంబంధించి కావచ్చు వారికి పట్టభద్రులు కొంత సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు వరంగల్ సంబంధించి వరంగల్లో ఏనుగుల రాకేష్ రెడ్డికి చాలా అక్కడ ఆ కేడర్ అయితే బలంగా ఉంది. ఆయన సొంత జిల్లా కావడంతో ఆయనకు కొంత రాకేష్ రెడ్డికి కొంత పట్టభద్రులు కొంత సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటు ఖమ్మం సంబంధించి ఖమ్మం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి తీన్మార్ మల్లన్న ఇదే జిల్లా కావడంతో ఆయనకు కొంత ఉమ్మడి జిల్లాలో ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇలా ఈక్వేషన్స్ కావచ్చు, సామాజిక ఆర్థిక అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఈక్వేషన్తో ఎవరికి వారే గెలుపుపై చాలా ధీమాగా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మొదటి ప్రాధాన్యత ఓటు సంబంధించి స్పష్టమైనటువంటి మెజార్టీ వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చాలా కీలకంగా కానుంది. మొదటి ప్రాధాన్యత ఓటు మధ్యాహ్నం 3 తర్వాత కొనసాగేటువంటి అవకాశం ఉంది. మొదటి రౌండ్ ఫలితం వచ్చే వరకు కూడా సాయంత్రం 5 అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి 8 గంటలకు మొదలైనటువంటి ప్రక్రియ మాత్రం ప్రస్తుతం అయితే బండిల్స్ కట్టేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఈ బండిల్స్ కట్టే ప్రక్రియ ముగిసిన తర్వాతనే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.